ఎన్డీఏ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయబోతుంది. ఈ ప్రక్రియ ఒక మాటలో చెప్పాలి అంటే జనాభా సంఖ్యను బట్టి పొలిటికల్ మ్యాప్ని రీడిజైన్ చేయడమే డీలిమిటేషన్ ప్రాసెస్. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాలలో సమాన సంఖ్యలో ఓటర్లను ఉంచడమే ప్రతి నియోజకవర్గంలో డీలిమిటేషన్ ప్రాసెస్ యొక్క మెయిన్ థీమ్. ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో 30 లక్షల మంది ఓటర్లు ఉండొచ్చు, మరొక నియోజకవర్గంలో 20 లక్షల మంది ఉండొచ్చు. ఈ పాపులేషన్ ఇంబ్యాలెన్సెస్ని ఈక్వలైజ్ చేయడం కోసమే డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని నియోజకవర్గాలు పునర్విభజన జరగచ్చు, మరొక దానిలో సీట్లు పెంపు జరగచ్చు. అయితే ఈ సీట్లు పెంపు విషయంలో, పునర్విభజన ప్రక్రియలో రెండు విషయాలలో, ఒక విషయంలో సీట్ల పెంపు విషయంలో మాత్రమే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఆలోచన చేస్తున్నాయి, తగ్గుతాయేమో అని. దీనికి గల కారణం 1971 పాపులేషన్ బేసిస్ మీద మనకి దేశవ్యాప్తంగా 543 ఎంపీ సీట్లు మనకు పార్లమెంట్లో ఉన్నాయి, లోక్సభ సీట్లు. అయితే ఇది ఇప్పుడున్న పాపులేషన్ బేసిస్ చేసుకొని తీసుకున్నట్లయితే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి, దక్షిణాది రాష్ట్రాలకు తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది వాదన. దానికి గల మెయిన్ రీజను, మనకి పాపులేషన్ కంట్రోల్ దక్షిణాది రాష్ట్రాలు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు, ఉత్తరాది అలా జరగలేదు. దానివల్లనే అక్కడ జనాభా ఎక్కువ పెరిగారు. దీనివల్ల ఇప్పుడున్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్లలో రేపు అది 120 దాకా ఎక్స్టెంట్ అవ్వచ్చు. అలాగే బీహార్లో ఉన్న 40 సీట్లు 75 to 80 దాకా వెళ్ళచ్చు. అదే మనకై తీసుకుంటే జనాభా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రాల్లో మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లలో 29, 30 దాకా పోయే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇబ్బంది పడే పొజిషన్స్ ఉంటే రేపు పార్లమెంటులో మన వాయిస్ ఇచ్చే, పొలిటికల్ వాయిస్ ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. రెండోది, ఏదైనా పార్లమెంట్లో ఒక ఇంపార్టెంట్ బిల్లు వచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాల అవసరాలు లేకుండానే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్లతోటి వాళ్ళు బిల్ పాస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది డెమోక్రాటిక్గా చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీన్ని కొంతమంది అనలిస్టులు కానీ, కొంతమంది పొలిటికల్ ఇంటలెక్చువల్స్ కానీ చెప్పేది ఏంటి అంటే, కేవలం పాపులేషన్ బేసిస్ చేసుకునే రేపు సీట్ల పెంపు ప్రక్రియ జరపకుండా ఇంకొన్ని క్రైటీరియాగా తీసుకోవాలి అనేది కొంతమంది చెప్తున్న మాట. దానిలో ముఖ్యంగా జీడిపి. మనము తెలుగు రాష్ట్రాలు కానీ, దక్షిణాది రాష్ట్రాలు కానీ ఈ దేశం యొక్క ఫిజికల్ కాంట్రిబ్యూషన్లో చాలా ఎక్కువ అగ్రభాగంగా ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలే ఉత్తరాది కన్నా. అలాగే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, ట్యాక్సెస్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, జిఎస్టీ కానీ, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంత సహకారము ఎకనామికల్గా జీడిపికి దేశవ్యాప్తంగా మనం ఇస్తున్నప్పుడు రేపు పొలిటికల్గా మనకు సీట్స్ తగ్గినప్పుడు రేపు మనకు ఆ ప్రాతినిధ్యం, పొలిటికల్ ప్రాతినిధ్యం లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అనేది ముఖ్య వాదన. అందుకని